నిరాహార దీక్ష బలమేందో ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలం ఉంటుందో కేసీఆర్ చూపించింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీలు, కాలేజీలు, మహిళలు, లాస్ట్కు పాత కాయిదాలు ఏర్కుంటోళ్ళు, పాత సీసాలు అమ్మేటోళ్ళు, అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది. డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ గారు తెస్తే ఆయన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. 7 రోజులైంది, 8 రోజులైంది, 9 రోజులైంది. మనిషికి ఏమైతుందో ఆందోళన పట్టుకున్నది. అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. టీవీల్లో చూస్తున్నటువంటి మహిళలు, ఉద్యమకారులు కేసీఆర్ చూసి చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో ఈ మనిషికి ఏమన్నా అవుతుందా బక్కపలుచున్నాడు. మేమందరం కూడా నిమ్స్ లో కేసీఆర్ గారి దగ్గర పోయి 9 రోజులైంది సార్, 10 రోజులైంది సార్, ఏమన్నా అయితే ఎట్లా బతుకుండి కొట్టాడదాం సార్, మీ ప్రాణం ముఖ్యం అని మేము ఎంత బతింగ్లాడినా నో నేను ఒకటే మాట చెప్పిన, అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే నా శవయాత్ర, నేను విడిచేదే లేదు నిరాహార దీక్ష అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. ఒక్కొక్క గంట, ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్లో గడిపిన ఆ రోజుల్లో ఆయన పట్టుదల, ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని కదిలిచ్చింది. ఢిల్లీ నుంచి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మన జయశంకర్ సార్కు ఫోన్లో లైన్లోకి వచ్చింది. భయపడిపోయింది. కేసీఆర్కి ఏమన్నా అయితే అసలు హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి భయం పట్టుకున్నది. ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి. తెలంగాణ మొత్తం అగ్నిగుండమయ్యేటట్టుంది, తెలంగాణ సమాజం ఒక్కటైపోయింది, తెలంగాణ ఇయ్యకపోతే ఇక కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 10 రోజులు దాటి 11వ రోజు వైపు వెళ్తున్న దీక్ష. ఆ 10 రోజుల దీక్షలో అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్తో ఫోన్లో మాట్లాడారు. మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు. జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారికి చెప్పారు, ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే, ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను, ప్రకటన రావాల్సిందే, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి 1, 2 సార్లు 3 సార్లు అయింది. ఏం ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగిండు ఆయన. ఎవరు? కేంద్ర హోంమంత్రి. మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం అత్యవసర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. అది ఈ ఉద్యమం. నవంబర్ 29 దీక్షా దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం, సుదినం. నిజంగా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ 29 నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత కూడా చాలా జరిగినాయి, మీకు తెలుసు. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది. తెలంగాణ అంతా పండగ చేసుకున్నది. ఏ ఊర్లో చూసినా బతుకమ్మ, దసరా, దీపావళి అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందమో, ఆ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు. గొప్ప పండగ చేసుకున్నాం డిసెంబర్ 9. కానీ మన సంతోషానికి ఎక్కువ రోజులు లేవు. మళ్ళా ఆందోళన శురువు చేసింది. తెలంగాణ రాగానే ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టారు. తెలంగాణ వాపసు తీసుకోవాలి, తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రోళ్ళంతా రాజీనామాలు పెట్టింది. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది. డిసెంబర్ 23వ తారీఖు నాడు ఇచ్చిన తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది. ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది. తెలంగాణలో మళ్ళీ ఉద్యమం పెళ్లిబుక్కింది. అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయినాయి, ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, వంట వార్పు స్టార్ట్ అయింది, రాస్తా రోకోలు స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు, ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాడ బుక్కను ఎత్తగొట్టిండ్రు, వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిండ్రు, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది. అప్పుడు రాజీనామా చేయమంటే
ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు? మళ్ళా ఈ గులాబీ సైనికులు కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ రోజు రాజీనామా చేసింది. బీజేపీలో ఇద్దరే గెలిచిండ్రు, ఒక ఆయన ఎండల లక్ష్మీనారాయణ, ఒక ఆయన కిషన్ రెడ్డి. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. రాజీనామా చేయలే కిషన్ రెడ్డి అంటే ఇక పోయి ఢిల్లీలో పడ్డాడుగా. ఈడుంటే అందరు అడుగుతున్నాడు, ఢిల్లీలో పడ్డాడు. పాపం ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడే రాజీనామా చేశాడు. ఇద్దరిట్లో ఒకడే చేసిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్య అన్నాడు. ఇక ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాగితాలు ఇచ్చిండ్రు స్పీకర్ కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇయ్యలే. కొంతమంది ఏమో జిరాక్స్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం కూడా ఇయ్యలే. ఏమో ఆయన జిరాక్స్ మీద ఆమోదం చేస్తారనుకున్నాడో ఏంటో, ఈయన జిరాక్స్ కాగితం కూడా ఇయ్యలే. అంటే ఆనాడు కూడా నవంబర్ డిసెంబర్ 23న ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోతే కూడా మళ్లీ కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా, మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండు, మళ్లీ తెలంగాణ సమాజం అంతా ఉద్యమం చేసింది. నాకు బాగా గుర్తు, మా మల్లేశం సార్ ఉన్నాడు. 23 నాడు తెలంగాణ ఎంతకు పోయింది? డిసెంబర్ 23 నాడు మన సిద్దిపేట పాత బస్టాండ్ కాడ డిసెంబర్ 24 నాడు దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. 23 వాపసు పోగానే 24 తారీఖు నాడు దీక్షా శిబిరం తెల్లారే స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు నడిపినాం? 1531 రోజులు నడిపినాం ఆ దీక్షా శిబిరాన్ని. డిసెంబర్ 23 వచ్చిన తెలంగాణ వెనకపోతే డిసెంబర్ 24 నాడు పాత బస్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే 1531 రోజులు జూన్ 2, 2014 నాడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరేదాకా దీక్షా శిబిరం నడిపినటువంటి గొప్పతనం. ఒక్కరోజు నిరాహార దీక్ష, 2 రోజులు, 3 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఏడాది చేస్తే దమ్ముకొత్తాం. ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లు కాదు, 4 ఏళ్ల దాకా చేసినాం దాదాపు. అంటే ఎంత గొప్ప ఉద్యమం. నాకు గుర్తులేవు కానీ పేర్లు. వంగ గాలిరెడ్డి సార్ ఉంటుండే, స్వాతంత్ర సమరయోధుడు. పాపం ముసలి ఆయన ఇంకా ఉన్నాడు, పెద్ద మనిషి, రంగరాంపల్లి. కుంటుకుంటా వస్తుండే పొద్దుగాలు డ్యూటీ లెక్కనే. వంగ గాలిరెడ్డి సార్ అంటే పాపం కీర్తిశేషులు రిటైర్డ్ టీచర్ ఉండే మారెడ్డి హనుమంతరెడ్డి సార్, మా బూర మల్లేశ్వరి సార్, మా కమలాకర్ రావు గారు అయితే స్పీచ్ కొట్టి మైకే అడిగిపోయింది. ఆయన ఒక సర్పంచ్ సాబ్ ఉండే కమలాకర్ రావు గారు. మా అహ్మద్ ఉంటుండే పాపం పొద్దుగాలు ఇవ్వగానే సాఫ్ చేసుడు, కుర్చీలు వేసుడు, టెంట్ వేసుడు, పూలదండలు తయారు పెట్టుడు, జ్యూస్ తయారు చేసుడు మా అహ్మద్ వంతుంటుండే. అహ్మద్, మన గంగాపూర్ మూర్తి అశోక్ రెడ్డి, ఇట్లా ఒక్కరు కాదు, మన మయూరి భాస్కర్ పాటలు పాడుతుండే పాపం, రోజు వాళ్ళ టీం పాటలు పాడుతుండే. మయూరి భాస్కర్, ఫసియుద్దీన్ సాబ్, గౌస్ మొహియుద్దీన్ సాబ్, మా అన్న గుండుసీనన్న, రిటైర్డ్ టీచర్ రామచంద్రం సార్, కరోనాలో చనిపోయింది పాపం. మా బాలరంగం అన్న, ఒక్కరు కాదు, ఇట్లా నాకు పేర్లు మర్చిపోతే అబ్బట్టుకోకూడదు కానీ కొన్ని వందల మంది. అసలు మహిళలు కూడా రోజు వచ్చి కూర్చుందరు, రోజొక్క బ్యాచ్. అసలు సిద్దిపేటలో దీక్ష చెయ్యని మనిషే లేడిగా నాకు తెలుసు. పాలమాకలో శిబిరం, సిద్దిపేటలో శిబిరం, గజ్వేల్ మా ప్రతాపన్న కూడా చేసిండు దీక్ష. గజ్వేల్ తెలుగుదేశంలోనే కానీ చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. అట్లా గజ్వేల్లో కూడా ఒక దీక్షా శిబిరం నడిచింది, చాలా చోట్ల నడిచినాయి. దుబ్బాక అయితే అసలు ఉద్యమాలకు పెట్టింది పేరు ఉద్యమాల కోట మా దుబ్బాక. మా కొత్త ప్రభాకర్ అన్న నాయకత్వంలో, రామలింగన్న నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు దుబ్బాకలో కూడా దీక్షా శిబిరాలు నడుస్తుండే. అట్లా 1531 రోజులు దీక్షా శిబిరం నడుపుకుంటే పిల్లల మాట నాది. ఎంత గొప్ప ఉద్యమం అసలు తెలంగాణ ఉద్యమం. రాస్తే రామాయణం అంతా అంటారు చూడు, అట్లా అంత గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమాన్ని. ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇన్ని పోరాటాలు, ఇంతమంది విద్యార్థుల త్యాగాలతోని మళ్ళీ ఆ యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసింది. తెలియదు ఆ పెప్పర్ స్ప్రేలు, గిప్పర్ స్ప్రేలు, ఆ లగడపాటి కథలు తక్కువ కొట్లాడుతున్నామా మేము. ఆ ఆర్టీఓ ఆఫీస్లో ఫోటో చూపించిరాడ. ఆర్టీఓ ఆఫీసులో లగడపాటి పోతే నేను ఉరికి నెలకు ఇక కొట్లాడినప్పుడు నా అంగంత చిరిగిపోయింది. ఆ ఫోటో చూస్తే మళ్ళీ యాదికి వచ్చింది నాకు. ఇవాళ గంత కొట్లాడినాం ఆ రోజుల్లో. సో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే నిజంగా ఎంతో సంతోషం కలిగి జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే
ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంక గొప్ప తృప్తి ఈ భవిష్యత్ ఇంకేముండదు. స్వాతంత్రోద్యమంలో ఆనాడు గాంధీజీ గారి నాయకత్వంలో పనిచేసిన ఆ స్వాతంత్ర పోరాట యోధులది ఎంత గొప్ప అనుభవమో, ఎంత గొప్ప తీపి జ్ఞాపకమో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనందరిది కూడా అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప త్యాగం, అంత గొప్ప కృషి. ఎందుకంటే ఆ రోజు ఏ తెలంగాణ వస్తుందా, ఇంకెక్కడ వస్తుంది, ఇది అయ్యే పని, ఈ బక్కపల్సందరైతే అవుతుందా, ఏ టీఆర్ఎస్ పార్టీ అమాస పుట్టింది ఏదో పుణ్యానికి పోతుందని ఒకడు, మగల పుట్టింది పబ్బల పోతుందని ఒకడు, ఏకి టీఆర్ఎస్తోనే ఏమవుతుందని ఒకడు. అటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించి ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారో ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ఈయన ఒకనాడు జై తెలంగాణ అన్నాడా, రాజీనామా పెట్టిండా, ఈయన ఒక్క కేసు ఉన్నది ఆయన మీద, కేసీఆర్ మీదనో, నా మీదనో, మా ప్రభాకర్ అన్న మీదనో, మా చచ్చిపోయిన లింగన్న మీదనో, అసలు ఎన్ని కేసులు, 350 400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద. ఎన్ని రైల్వే కేసు, ఈ కేసు, ఆ కేసు, మీలో కూడా చాలా మంది మీద 10 కేసులు 20 కేసులు అయిన వాళ్ళే మీరందరూ కూడా. ఈడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఏమన్నా జై తెలంగాణ అన్నాడా, ఒక్క కేసు అయిందా, ఒకనాడు రాజీనామా పెట్టిండా, ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి. ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఈయన కూడా ఇలా పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది, ఓటుకునోడు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా ఈయన అంటాడు కేసీ